భారతీయ జనతా పార్టీ తరపున ధర్మవరం నుంచి విజయం సాధించి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు. అభినందించాలా, హర్షించాలా, ప్రశంసించాలా. ఏంటి అంటే అవయవ దానం. చచ్చిపోతాం, మనకి దాన్ని ఏమంటారు, బ్రెయిన్ డెడ్ అయిపోయినప్పుడు ఇక మనిషి బ్రతకడు అన్నప్పుడు అవయవ దానం చేస్తే కనీసం 10 మందికి లైఫ్ వస్తుంది. గుండె పనికి వస్తుంది, కిడ్నీలు పనికి వస్తాయి, రకరకాలైనటువంటి శరీరంలోని పార్ట్లు పనికి వస్తాయి. ఇట్లాంటిది అవయవాలు అనేటటువంటిది దొరక్క అనేక మంది వికలాంగులుగా బ్రతకలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. కళ్ళు అన్నీ పనికి వచ్చేటటువంటి అలాంటి దశలో ఆయన కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏంటి అంటే అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పుడు మనకి ఎవరైనా గనక ఒక సైనికాధికారో, ఒక పోలీసు, లేదంటే కనుక ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు విఐపి అంటే దాన్ని ఏమంటారు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయి కదా, తుపాకులు గాల్లోకి కాల్పులు జరిపి శాల్యూట్ కొట్టి చేసేటటువంటిది, ఆ తరహా అంత్యక్రియలు నిర్వహిస్తాం అవయవదానం చేసినటువంటి వాళ్ళకి అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. చాలా అద్భుతమైనటువంటి అంశం. బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చే వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమున్నతంగా సత్కరిస్తామని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొనడంతో పాటు వీరవందనం చేసేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. వారి త్యాగానికి గుర్తింపుగా జ్ఞాపిక, ఆర్థిక సాయం కూడా అందిస్తామని ప్రకటించారు. అవయవదానం చేసే వాళ్ళ పార్థివ దేహాలని ఆసుపత్రి నుంచి గౌరవంగా పంపించే ఏర్పాటు చేయిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇది అద్భుతమైనటువంటి ఆలోచన. హ్యాట్స్ ఆఫ్ సత్యకుమార్ యాదవ్ గారు.